పశ్చిమ బెంగాల్లో ఎలా అయినా బీజేపీ జెండా ఎగరాలి అంటూ కేంద్రం ఆలోచిస్తుంది. ఆ దిశగానే పావులు కదుపుతోంది. మొత్తానికైతే దీదీకి సంబంధించి టార్గెట్ చేస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ అనుకున్నట్లుగా మరి పశ్చిమ బెంగాల్లో విజయం సాధిస్తుందా లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం. దీనిపై ఈరోజు వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. పశ్చిమ బెంగాల్ చూసుకుంటే మొన్నటిదాకా అమిత్ షాని టార్గెట్ చేస్తూ దీది, ఇప్పుడు చూసుకుంటే తాజాగా అయితే మోదీ టార్గెట్ చేశారు, విమర్శల వర్షం కురిపించారు. మొత్తానికైతే మరి బీజేపీ అనుకున్న వ్యూహాన్ని చేరే అవకాశం ఉంది అనుకోవాలా, లేకపోతే దీది కంచుకోటలోకి వెళ్ళడానికి మళ్ళీ కష్టపడాల్సి వస్తుందా సార్? అమ్మ గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రేపు ఏప్రిల్లో జరగాల్సిన ఎలక్షన్లు కొత్తగా ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడాలి అక్కడ దేశంలో. దాంతో పాటు తమిళనాడు, కేరళ, అలాగే పుదుచ్చేరి, ఈ పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మొన్న బీహార్ ఎన్నికలు గెలుపు తర్వాత వెంటనే మా టార్గెట్ పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని చెప్పి మోడీ గారు, అమిత్ షా గారు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే రాజకీయ వ్యూహాన్ని రచించుకుంటున్నారు. ఇటీవల అనేక ప్రారంభోత్సవాలు ఈశాన్య భారతదేశం పోయినప్పుడల్లా కలకత్తాలో ఆగుతున్నారు, కలకత్తాలో మీటింగ్ పెడుతున్నారు. నిన్న కూడా చాలా పెద్ద ఎత్తున మమతా బెనర్జీ మీద దుమ్మెత్తి పోశారు. అంటే అవినీతి ప్రభుత్వం అనేది చెప్పి, అట్లాగే పేద ప్రజలకు నష్టం చేస్తుందని, రైతులు, యువతకు, వ్యాపారులకు కూడా ఏం లాభం చేస్తలేదని, వాళ్ళ అవినీతి శృతి మించిపోయిందని చెప్పి మమతా బెనర్జీని బదనం చేస్తూ పెద్ద ఎత్తున ఇటుపక్క అమిత్ షా 2-3 సార్లు పోయొచ్చుండు, మోడీ గారు కూడా 2 సార్లు పోయొచ్చుండు చేస్తున్నారు. అంటే రాజకీయ వ్యూహం కదా, సన్యాసుల మఠాలు కావు. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఎన్నికలు రావాలనుకుంటారు. కానీ ఓనాడు సింగిల్ డిజిట్ కి పరిమితమైన బీజేపీ మెల్లె దిగుతుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటి ఒకనాడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉండేది. అక్కడ కాంగ్రెస్ గెలిచేది. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ చీలిపోయి వేరే పార్టీ పెట్టుకుందో, ఆ తర్వాత కాంగ్రెస్ మెల్లగా వీక్ అవుతూ కమ్యూనిస్ట్ వర్సెస్ మమతా బెనర్జీ అయింది. అంటే మన తృణమూల్ కాంగ్రెస్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు సిద్ధార్థ్ శంకర్ లాంటి మహానుభావులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 35 ఏళ్లు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. జనరల్ గా పశ్చిమ బెంగాల్ ప్రజలు, ముఖ్యంగా కలకత్తా ప్రజలు అస్సలు మారాలని ఒక నానుడి. ఏంటంటే వాళ్ళు ఎక్కడ వేసిన గోగాడు అక్కడే ఉన్నట్టు ఒకనాడు ఎట్లా ఉంటారో ఇప్పటికి కూడా అట్లాగే ఉంది. ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మనకు ఆ మార్గం ద్వారా మనకు దేశంలోకి వచ్చి ప్రవేశించి మొత్తం దేశాన్ని ఆక్రమించుకుంది. కానీ అది కూడా ఒక రకంగా పశ్చిమ బెంగాల్ వాళ్ళ ఒకనాడు పాత వాసనలు అస్సలు బదలరు. పాతదాన్ని పట్టుకొని ఏడుస్తారు. కనుక ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే 20 ఏళ్ళు కాంగ్రెసే, 35 ఏళ్ళు, 78 ఏళ్ళు అయితే 35 ఏళ్ళు కమ్యూనిస్టులు తర్వాత 15 ఏళ్ళ నుంచి దీది, ఇప్పుడు మమతా బెనర్జీ 3 సార్లు ఎన్నికైంది, 3వ సారి ఎన్నికైంది, హ్యాట్రిక్ కొట్టింది. అయితే మెల్లమెల్లగా సింగిల్ డిజిట్ నుంచి బీజేపీ పుంజుకుంటూ మొన్నటికి వచ్చే కల్లా 79 సీట్లు, 80కి 1 సీటు తక్కువ గెలుచుకున్నది. కాంగ్రెస్ కు కమ్యూనిస్ట్ కు 1 సీటు కూడా రాలేదన్నమాట. అంటే ఒకనాడు 50 ఏళ్ళు ఇద్దరు కలిసి పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు 1 సీటు కూడా రాని పరిస్థితి అయింది. ఉన్న 294 సీట్లు. గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని సీట్లు, అన్ని సీట్లు ఒక 294 అసెంబ్లీ ఉంటాయి, 42 పార్లమెంట్ సీట్లు ఉంటాయి అక్కడ పశ్చిమ బెంగాల్లో. ఈ 294 సీట్లలో 215 సీట్లు దీదీకి వచ్చినాయి. చాలా మంది మొన్నటి ఎన్నికలు 2021 ఎన్నికల్లో చాలా మంది ఏమనుకున్నారంటే, నేనైతే ఊహించలేను, నేను తప్పన్నాను. కానీ చాలా సర్వేలు అన్ని కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది పొమ్మను, రాదు కాక రాదు, అత్యవసర మెజార్టీతో అయినా సరే మనకు తృణమూల్ కాంగ్రెస్ వస్తాను, అత్యవసర మెజార్టీ కాదు, అవుట్ ఆఫ్ 294 215 215 గెలుచుకున్నది మమతా బెనర్జీ. ఓన్లీ 79 సీట్లు మాత్రమే వీళ్ళు గెలుచుకున్నారు. 79 నుంచి వీళ్ళు ఇప్పుడు 179 రావాలని ప్రయత్నం చేస్తున్నారు, కాదండి. కానీ ఇక్కడ 2-3 అవంతరాలు ఉన్నాయి బీజేపీకి. ఒకటేమో దీదీ పలుకుబడిన మొదట్లో అంటే దీదీకి అంత గతంలో ఉన్న ప్రజాదరణ లేకుండా పోయిందని, ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ కొత్త వాళ్ళు పెత్తనం చేస్తున్నారని చెప్పి, అట్లాగే దీదీతో విభజించిన సువేంద్ర అధికారి ఇవాళ బీజేపీలో ఉన్నారు. ఆయన పోయిన తర్వాతనే కొంతవరకు బీజేపీ బలం పుంజుకుంది అక్కడ. ఆఖరికి మమతా బెనర్జీ సింగూరులో ఓడించింది కూడా. మన సింగూరులో పోయిన 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిస్తే మళ్ళీ భావనగర్ నుంచి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయించి మళ్ళీ ఆమె గెలిచింది. ఏది ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక తెచ్చుకొని గెలిచింది. కనుక మెల్లగా మమతా బెనర్జీ ప్రభ పడిపోతుంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుందామని ఒక మాట మోడీ అంటున్నారు. దాంతో పాటు ఈసారి కూడా కొంత పని చేస్తుంటున్నాడు. అంటే దొంగ ఓట్లు పోతాయి. సార్ తప్పు కాదు, సార్ చేయాల్సిందే. కానీ ఏమైందంటే రోహింగ్యాల ఓట్లు, దొంగ ఓట్లు సుమారు 60 నుంచి 80 లక్షల ఓట్లు తొలగించబడితే పడ్డాయి ఇప్పటికే.
అలా కొంతమంది చేర్చుకున్న 60-70 లక్షల ఓట్లు పోతాయి కనుక ఈ 60-70 లక్షల ఓట్లన్నీ దొంగ ఓట్లతో ఇప్పటిదాకా ఇప్పుడు మమతా బెనర్జీ గెలుస్తుందని వీళ్ళ ఆరోపణ ఎట్లా ఉన్నా సరే ఈ దొంగ ఓట్లు పోవడం వల్ల కొంత మమతా బెనర్జీ వీక్ అవుతుంది ఖచ్చితంగా. అంటే 2 సార్లు 3 సార్లు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా వాళ్ళందరూ పోతుంటారు కనుక ఇవాళ కట్టి పట్టు అంటే పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్నట్టే బీజేపీ ఏం చేస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకున్నా బీహార్ లో ఏం జరిగిందో, అంతకుముందు హర్యానా ఢిల్లీలో ఏం జరిగిందో మేము ఇప్పుడు కూడా ఇక్కడ సాధిస్తామంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చావో రేవో తెలుసుకుంటున్నారు. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉంటది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల ప్రభావం ఏం లేదు అక్కడ, ప్రభావం లేదు, ప్రభావం అంతకంటే పోయింది, ఎందుకంటే ప్రభావం పోయింది. గత కాలము మేలు వచ్చు కాలం కంటే అన్నట్టు వాళ్ళిద్దరు పునాదులు పోయిన 2 పార్టీలు. ఇవాళ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ నడుస్తున్నది. ఇద్దట్లో మాత్రం చావో రేవో తెలుసుకుంటున్నారు. ఈసారి బీజేపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే అత్యవసర మెజార్టీతోనైనా మళ్ళీ మమతా బెనర్జీ వస్తుండొచ్చు అని నేను 240 సీట్లు రావాలమ్మా, 150 సీట్లు రావా, 215 ఉన్నాయి, 75 పోనీయండి, పోయితే కూడా మన కనీసం 65 పోయినా కూడా ఆ 150 సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. 3 నెలల ముందు మనం ఊహించలేం, కానీ బీజేపీ మాత్రం చాలా పుంజుకున్నది. బీజేపీ కూడా దూకుడుగా పోతుంది అక్కడ. అందుకని ఎన్నికల రిజల్ట్స్ ఇప్పుడు ఊహించలేం. 3 నెలల లోపల ఏవైనా మార్పులు జరగవచ్చు, ఏదైనా సాధ్యమే. అంటే గుర్రం ఎగరాలను వచ్చు అన్నట్టు బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ప్రధానమైన పోటీ ఉంది. ఈ పోటీలో బీజేపీ కొంచెం పుంజుకున్నది మనం చెప్పొచ్చు.